ఏమైందండి? ఈయనకేమైందో ఏంటో హాస్పిటల్లో నుండి వింతగా ప్రవర్తిస్తున్నారు. వెయిట్ చేయండి, ఆయన వస్తారు. అయ్యో పర్లేదండి, ఆయనకెందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కనీసం పరిచయం అయినా చేద్దామని అంతే. ఇక వస్తూ ఉంటాను కదా, నెక్స్ట్ టైం కలిసినప్పుడు పరిచయం చేదురు గాని. లేదు లేదు, మీరు నాకు స్పెషల్ పర్సన్. మా ఇద్దరికి పుట్టబోయే బిడ్డకి సంబంధించిన మొదటి టెస్ట్ రిపోర్ట్స్ మీ చేతుల మీదుగా ఇంటికొచ్చాయి. మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరుండండి. మందారం, నిన్ను ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. అయ్యో మా ఆయన కాల్ చేస్తున్నారు. హలో దీపక్ బాబు. ఎక్కడున్నావు మందారం? త్వరగా కాఫీ పెట్టి తీసుకురా. నేను ఇంట్లో లేను దీపక్ బాబు, ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఇప్పుడే బయలుదేరొస్తాను. ఫ్రెండ్ అంటుందేంటి? మందారంకి హార్తికి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరూ కలిసి నాతో గేమేమీ ఆడట్లేదు కదా. ఎందుకైనా మంచిది, నేను జాగ్రత్తగా ఉండాలి. సర్లే, త్వరగా రా. అలాగే దీపక్ బాబు. సరే, నేను బయలుదేరుతానండి. మీ ఆయన పేరు దీపకా? అవునండి. మా ఆయన పేరు కూడా దీపక్కే. వాట్ ఏ కోఇన్సిడెన్స్. మనుషుల్ని పోలిన మనుషులే ఉంటున్నారు, అలాంటిది ఒకే పేరుతో మనుషులుండడం కూడా కామనే కదండి. సరే, నెక్స్ట్ టైం కలుద్దాం.